అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ నగరంలో నిన్న భారీ వర్షానికి నాలలో అనన్య అనే అమ్మాయి కొట్టుకెళ్ళింది. ఆ అమ్మాయికి మృతదేహానికి సంబంధించి ఏదైతే అమ్మాయి నాలలో కొట్టుకుపోయినా పోలీసులు దానికి అంత సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏదైతే విపత్తుల నిర్వహణ సంస్థ కూడా గాలింపులు చేపట్టాయి. గాలింపులు చేపట్టిన సుమారు 12 గంటల అనంతరం ఆ బాలిక మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా వారందరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నామని చెప్తున్నారు. ఆ నివాసం ఉంటున్న తరంలో భారీగా వర్షం కురిసింది. మా ఇంటి ముందనే పాపలు ఆడుకున్న క్రమంలో వర్షానికి ఒకసారిగా భారీగా వరద నీరు రావడం, ఆ ప్రాంతంలో పిల్లలందరూ కూడా ఆడుకున్న సమయంలో మా అనన్య అక్కడ నుండి వెళ్ళి కొట్టుకెళ్ళింది అని చెప్తున్నారు. తల్లి మాత్రం పని నిమిత్తము బయటికి వెళ్ళి వచ్చిన క్రమంలో పూర్తిగా పాప మా ఇంటి దగ్గర మంది గుమిగూడి ఉన్నారు, అందువల్లనే మా పాప కాలువలో కొట్టుకుపోయిందని మేము గమనించాము. అప్పుడే మాకు తెలిసింది అని వారి తల్లి అయితే చెప్తున్న పరిస్థితి. వాళ్ళ తల్లి కూడా ఉంది ఇప్పుడు మనతో పాటు మాట్లాడేందుకు. అమ్మ, మీకు ఎంతమంది పిల్లలు, ఏంది అమ్మ? సార్, నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు సార్. సార్ నా బిడ్డ కనిపిస్తలేదు సార్. ఆ రోడ్డుకి లేదు, ఒక గల్లీ లేదు, ఒక మోరికి సరిగా ఏం లేదు, స్తంభం లేదు సార్. గరీబ్ వాళ్ళం, మేము చేసుకుంటేనే అన్నీ అవుతాయి సార్. మాకు ఓలు ఇస్తారు సార్. మా 3 పిల్లలు ఉన్నారు సార్. పిల్లలకి స్కూల్కి వేసిన నేను పనికి పోతున్నాను సార్. నా పిల్ల ఏది సార్? మీరు అక్కడ మీకు ఎట్లా తెలిసింది అక్కడికి మీ పిల్ల తప్పిపోయిందని? సార్, నేను పనికి వెళ్ళిన మా అత్తమ్మ లోపటేమో వాళ్ళు చిన్న 2 పిల్లలు స్కూల్కి వెళ్తారు, వాళ్ళకి స్కూల్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళ పప్ప ఏమో తీసుకొచ్చి ఇంట్లోకి వదిలేసి ఆయన పనికి వెళ్ళిపోయిండ్రు. మరి మా అత్త ఏమో యూనిఫామ్ తీసి బట్టలు తీసి వేరే వేయడానికి తీసుకెళ్ళడానికి వెళ్ళింది లోపలికి. వాళ్ళు అరుగు మీద ఆడుకుంటారు, ఇప్పుడు కూడా ఆడనే ఆడుకుంటారని ఆమె ఏమో పోయింది లోపలికి. కూర్చోండి నేను బట్టలు తీసుకొస్తా అని ఆమె అట్లా అన్నది. అయితే ఆ పిల్ల ఏమో ఆడుకుంటే నీళ్ళలో అట్లనే పోయింది సార్. నా పాప. గవర్నమెంట్ నుంచి ఏం కోరుతున్నారు మీరు? గవర్నమెంట్ ఏం చేస్తారు సార్? 10 మంది వస్తారు చూస్తారు, కానీ ఇప్పుడు నా బిడ్డ పోయింది, ఇంకొక బిడ్డలు పోవద్దని సార్. ఆ గల్లీకి మంచిగా చేపిస్తే మంచిగా ఉంటుండే సార్. మీ దగ్గర డ్రైనేజీకి సంబంధించి దాని మీద పైకప్పులు లాంటి ఏం లేవా? లేవు సార్. పాములు వస్తాయి ప్రతిసారికి. మోర్లు తీయండి, ఇది చెయ్యండి, దోమలు వస్తాయి, ఇవి చెయ్యండి. మోర్లు చెప్తే ఓలు పట్టించుకోరు సార్. ఆయన అంటాడు మా గల్లి కాదు, ఈయన అంటాడు ఓళ్ళకి చెప్పాలి సార్. చెప్పండి మీరు. చెప్పండి, మీరు మీ గల్లీలో ఉంటారు కదా ఈ అమ్మాయి, దీనికి అంతకు సంబంధించి ఏదైతే ఈ అనన్య నానమ్మ ఉంది ఇక్కడ, వారిని అడుగుదాం. అయితే ఏం జరిగింది అనే దానికి సంబంధించి. అమ్మ, చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ, మీరు ఏం చేసారు అప్పుడు? पानी में पहने को गए थे ऐसा करके 2-3 बार गए, दूसरे बार लाए। मैं ऊपर कटेरो लाए के कपड़े लाने को गए तो बच्चा बोल रहा है आज खड़े हैं बोल के सोचे मैं आज खड़े हैं बोल के बच्चे को है ना, मैं दुकान को गए कि क्या है कि बोल के पानी होता ऐसा नजीक डमा होता तो पानी है बोल के ना वायरस गया बोल के मैं ऐसा सोचे, पानी में गया बोल के सोचे नहीं सर क्या करना। तुम्हारे घर के सामने थोड़ा अच्छा है क्या है कैसे? कुछ भी नहीं अच्छा नहीं, कुछ भी नहीं, इतना पानी है खाली काल में। तो 3 बार ऊपर लाए तो बैठते बोल के बच्चे दूसरे आए स्कूल से आए वाले। మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే మున్సిపాలిటీ నిర్లక్ష్యం వల్లనే మా పాప కాలువలో పడిందని చెప్తున్నారు. ఏదైతే కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న పరిస్థితి. మా గల్లీలో ఒక మున్సిపాలిటీ డ్రైనేజ్ ఉంది. డ్రైనేజీ పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా డ్రైనేజీ తొలగించకపోవడం వల్ల ఆ ప్రాంతంలో డ్రైనేజ్ పైన పైకప్పు లేకపోవడం వల్లే మా పాప రోజువారీగా ఆడుకుంటుంది. భారీ వర్షానికి ఒక్కసారిగా నీళ్లు రావడం, కాలువలో పడినట్లు స్థానికులు గమనించిన నేపథ్యంలో మా అత్తమ్మ ఇంట్లో ఉన్న క్రమంలో పిల్లలకి మరియు డ్రెస్సులు చేంజ్ చేస్తున్న క్రమంలో పాప బయట ఆడుకుంటూ నీళ్ళలో ఆడుకుంటూ డ్రైనేజ్లో పడింది. ఎందుకంటే నీళ్ళని కూడా రోడ్డు మీదకి వచ్చాయి. రోడ్డా అది డ్రైనేజ్ అని తెలియని పరిస్థితి చిన్న పిల్లలకు ఉంది కాబట్టి అందులో పడి. దీనికి అంతటి కారణం మున్సిపాలిటీ వారు వ్యవస్థ వల్లనే ఇదంతా. మా పాప డ్రైనేజ్లో పడి కొట్టుకుపోయి మృతి చెందిన ఘటన. మేము కన్నీరు మున్నీరు రోజు మా పాప లేని లోటు ఎవరు తీస్తారు? మీరు అందరూ వస్తారు రాస్తారు తప్ప ఏం చేయలేరు. దీనికి అంతటి సంబంధం ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కుటుంబానికి సంబంధించిన తల్లి అనన్య తల్లి కోరుతున్న పరిస్థితి.
భారీ వర్షానికి నాలలో అనన్య అనే అమ్మాయి కొట్టుకెళ్లిన ఘటనలో కూడా పూర్తిగా నిజామాబాద్ మున్సిపల్ వ్యవస్థ అదేవిధంగా డిజాస్టర్ వ్యవస్థ పూర్తి స్థాయిలో ముమ్మర తనిఖీలు చేశారు. తనిఖీలు చేసిన అనంతరం 12 గంటల తర్వాత బాలిక అనన్య మృతదేహం లభించింది. కుటుంబ సభ్యులు కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. మా కాలనీలో పూర్తి స్థాయిలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని చెప్పి అందువల్లనే అనన్య అనే అమ్మాయి అందులో కాలువలో పడి మృతి చెందిన ఘటనకు సంబంధించి కాలనీ వాసులున్నారు. అసలు వారందరూ ఏమంటున్నారో దానికి సంబంధించి అడుగు. చెప్పండి, ఈ అనన్య 3 ఏళ్ల అమ్మాయి కాలువలో పడి కొట్టుకెళ్లిన ఘటనకు సంబంధించి మున్సిపల్ వ్యవస్థ సరిగా లేదనే కారణంగా అందులో కొట్టుకెళ్ళింది. అసలు ఎందుకు ఆ ఘటన జరిగింది? మున్సిపల్ అధికారులు ఎవరు పట్టించుకోరు, మా కార్పొరేటర్ ఎవరైనా సరే మా పట్టించుకోరు. ఈరోజు మా కోడలు పడిపోయింది. అక్కడ అదే రోజు కొన్ని వందల సంఖ్యలో విద్యార్థులు అనేది అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. వాళ్ళను ఎవరు పట్టించుకోరు. అంటే సేఫ్టీ జోన్ అనేది ఏం లేకుండా ఉన్నది. అక్కడ నుంచి బైక్స్ కానీ ఎవరైనా సరే హడావిలో వెళ్ళే వాళ్ళు చూడక అది వాటర్ ఫ్లో ఉంటూ పడిపోయే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ ప్రమాదంలో మా కోడలు అనేది చిన్నపిల్ల కాబట్టి చెప్పుకోలేని పరిస్థితిలో పడిపోయింది. సో దీన్ని ఎవరు పట్టించుకోలేదు. ఈ కార్పొరేటర్ అడిగితే మా సరిహద్దు కాదు, ఆ కార్పొరేటర్ అడిగితే మా సరిహద్దు కాదు, ఇది మేము కాదు అనే దాంట్లోనే సమయం అనేది కొద్దిగా వృధా అయింది. ఇక మున్సిపల్ సిబ్బంది కూడా కొద్దిగా వచ్చేసి వాళ్ళు కూడా సర్చ్ చేసారు. కానీ కాకపోతే ప్రమాదం జరిగిన తర్వాత వచ్చిన తర్వాత లాభం ఉంది. అంటే ఆ టైంలో చూసిన వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదా? అంటే స్పందించలేరు అంటే చూసినంటే ఆ వర్షంలో ఎవరు అనేది ఎక్కువ అందరు లేరు, ఎవరి ఇంట్లో వాళ్ళే ఎవరు లేరు. అయితే చూసిన తర్వాత 15 నిమిషాల కింద ఉండి అమ్మాయి ఎక్కడ ఉంది చూడండి షాప్కి వెళ్ళింది అనుకున్నారు. కానీ డౌట్ ఏంటంటే షాప్ కూడా చెక్ చేసినాక లేదు. అక్కడ చూసేసరికి ఏంటంటే అమ్మాయి ఆడుకునే వస్తువులు అక్కడ కనిపించింది. దాని ద్వారా డౌట్ వచ్చేసి అమ్మాయి ఖచ్చితంగా పడిపోయిందని ఊహలో మేము ఉన్నాం. ఇక వాళ్ళకు కాలనీ వాసులకు చెప్పడం వల్ల ఏంటంటే ఇట్లా జరిగిందని సరే కాలనీ వాళ్ళందరం మేము వచ్చేసి చెక్ చేసినాం. ఇక మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా వచ్చేసి చూసిండ్రు, వాళ్ళు లోపలికి దిగిండ్రు. కానీ కాకపోతే దొరకలేదు. అమ్మాయి అనేది 5-6 kgs చిన్న ఉంటే పడిపోయిందా లేదనే డౌట్లో ఒకటి ఉన్నాం అన్నట్టు. మీరు చెప్పండి, మీ కాలనీలో ఏదైతే ఆ అనన్య కాలువలో పడింది, కాలువలో పడిన సమయంలో ఎవరైనా స్థానికులు కానీ గుర్తించే పనిలో లేరు సార్. అప్పుడు ఆ వర్షంలో ఎవరు లేరు. అక్కడ చూసిన చిన్న బాబుని అడిగితే ఇక్కడ ఆడుకున్నది అన్నారు. అది ఆ అందాలతో మేము చెప్పాము కాలువలో పోయిందని. కానీ ఆ పాపదైంది, రేపు ఇంకో పాపలు కూడా ఉన్నారు. మరి అది ఎవరు పట్టించుకోకుంటే ఎట్లా? అక్కడ పరిస్థితి ఏం కాదు. పెద్ద వాళ్ళు కూడా పడిపోతున్నారు అందులో. అందుకే అది చేయాలి, పరిష్కారం చేయాలి. అది ఏం చేయాలి? అక్కడ మీకు ఏం సమస్య ఉంది? అసలు సమస్య ఏంటి? సమస్య అంటే డౌన్లో ఉండుట్లా ఎవరికి కనబడదు రూటు లేక అందరూ పడిపోతున్నారు. చాలా అక్కడ కావాలి మాకు. అక్కడ మెయిన్ సమస్య డ్రైనేజీ సరిగా చేస్తే అది అందరికీ బాగుంటుంది. కొన్ని ఏళ్ళ దానికి ఫండ్ శాంక్షన్ అవుతుంది. శాంక్షన్ అయిన ఫండ్ అక్కడ ఉన్న ఎవరైతే ఉంటారో అక్కడ అధికారులు తినేస్తున్నారు. ఆ నాలి డ్రైనేజీ సరిగా చేయడం లేదు. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ప్రజావాణిలో పోయినా కానీ చేస్తామని వస్తారు, అందరు చూస్తారు, వెళ్ళిపోతారు తప్ప అక్కడ పట్టించుకొని చేసేవాళ్ళు ఎవరు లేరు. అక్కడ పోలు లేదు, ఆ డ్రైనేజ్ సరిగా లేరు. మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, అసలు అనన్య కాలువలో పడినట్లు ఎట్లా గుర్తించారు? ఏం జరిగింది? అసలు మీకు ఏం న్యాయం కావాలి? ఆ ప్రాంతంలో ఉన్న అధికారులు కానీ కార్పొరేటర్లు కానీ వాళ్ళ నిర్లక్ష్యమే కారణమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబానికి ఆర్థిక సాయం కావాలని మేము ప్రజావాణి తరఫున మేము కోరుకుంటున్నాం. మేము ఎన్నిసార్లు అధికారులను చెవులో తీసుకుపోయిన అధికారులు పట్టించుకోలే. ఈ వార్డు మాది కాదు, ఈ వార్డు మాది కాదని మాకు ఎన్నిసార్లు వెళ్ళినా మాకు పట్టించుకోలేదు. మాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇవాళ ఆ పాప చనిపోయింది. ఈ అండర్ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, అధ్వాన్నంగా ఉంది. దీనికి కారణం కార్పొరేటర్లు ప్లస్ అధికారులు కూడా. వీళ్ళు స్పందించి తగిన కుటుంబానికి ఆర్థిక సాయం చేయగలరని మేము మా తరఫున కోరుచున్నాం. ఇంకోటి, డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేదు. చిన్న వానకే మొత్తం నాలాలు వీలాలు ఆ పెద్ద నాలాలు కలిసిపోయి అక్కడ మొత్తము రోడ్డు డౌన్లో ఉంది. రోడ్డు కరెక్ట్ లేదు, ఒక లైట్ సిస్టమ్ లేదు. సాయంత్రం పిల్లలు స్కూల్ ఇడిసబెట్టినప్పుడు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకు దారి లేకుండా వాళ్ళు పడిపోతున్నారు. ఎందరో బైకర్స్ పడిపోయారు. దీనికి ప్రభుత్వం తగిన గుర్తింపు చేసి మాకు ఆదుకోవాలని మేము మా దిక్కు నుంచి మనవి చేస్తున్నాము గవర్నమెంట్. మొత్తంగా చూసుకోవచ్చు అధికారులు, అదేవిధంగా రాజకీయ నాయకులు. ఎందుకంటే కార్పొరేషన్లో ఉన్న కార్పొరేటర్లు మాది అంటే మాది కాదని చెప్పి అనడం వల్లనే ఆ ప్రాంతంలో పనులు నిర్లక్ష్యం జరుగుతాయి. ఆ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. అందువల్లనే అనన్య చిన్నపాటి వర్షానికి అనన్య కాలువలో పడి కొట్టుకుపోయిందని చెప్తున్నారు. మొత్తానికి అనన్య మృతికి గల కారణాలు పూర్తిగా మున్సిపల్ వ్యవస్థ, రాజకీయ నాయకుల అలసత్వం వల్లనే అనన్య మృతి చెందిందని చెప్పి కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆ అనన్య మృతికి ప్రభుత్వం నష్టపరిహారం
పరిష్కారం ఇవ్వాలి, ఖచ్చితంగా పేదలను ఆదుకుంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నాం. అందుకే అనన్యకు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా దీనికి అంతకు సంబంధించిన రాజకీయ నాయకులు ప్రోద్బలంతో నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి కోరుతున్నామని చెప్పి కాలనీ వాసులు చెప్తున్నారు. చిన్నపాటి వర్షానికే నిజామాబాద్ నగరంలో నాలాలన్నీ నిండిపోయిన పరిస్థితి ఉంది. నగరంలో నిన్న జరిగిన ఘటన, నాలాలో అనన్య అనే బాలిక, 3 సంవత్సరాల బాలిక నాలాలో పడి ఇంటి దగ్గర ఆడుకుంటూ, ఇదే ఇల్లు వాళ్ళకి సంబంధించిన ఇంటిది ఇది అనన్యకు సంబంధించి మొత్తంగా ఆ కుటుంబంలో 3 పిల్లలు ఉంటారు. 2 ఆడపిల్లలు, ఒక బాలుడు ఉంటున్నారని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇదే ఇంట్లో నుండి ఆడుకుంటూ ఇక్కడికి వచ్చిన క్రమంలో ఇక్కడ మొత్తంగా నీరు పూర్తిగా నిండి ఉండడం, దీనికి అంతర్సంబంధించి ఇంటికి సంబంధించిన వస్తువులు నాలాలో కొట్టుకపోతున్నాయని చెప్పి 3 సంవత్సరాల బాలిక దాన్ని అందరినీ గుర్తించి పట్టుకునేందుకు వచ్చింది. భారీ వర్షానికి వరద నీరు రావడంతో పూర్తిగా ఒకసారిగా నాలాలో కొట్టుకపోయినట్లు స్థానికులు గమనించారు. స్థానికులు గమనించిన నేపథ్యంలో పూర్తిగా వారందరూ కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. దీనికి అంతటికి సంబంధించి ఈ ప్రాంతంలో నాలా ఇక్కడి వరకే ఉండి దీని తర్వాత నాలా లేకపోవడంతో ఒక్కసారిగా నీళ్ళని కూడా నిండుకున్న పరిస్థితి నెలకొందని చెప్పి స్థానికులు అయితే అంటున్న పరిస్థితి. నిజామాబాద్ నగరంలోని ఏదైతే వర్ణి చౌరస్తా వద్ద ఉన్న ఆనంద్ నగర్ కాలనీ పరిస్థితి ఇది ఉంటే, ఏదైతే నగరంలోని చివరి ప్రాంతాలన్నీ కూడా ఈ పూర్తిగా నాలాలు సరైన పరిస్థితిలో లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పి స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. ఇక్కడ చాలామంది చూడొచ్చు, ఇక్కడ ఈ ప్రాంతంలో జేసీబీ కూడా నడుస్తుంది. ఎందుకంటే నాలాలన్నీ కూడుకపోయిన పరిస్థితుల్లో ప్రభుత్వము, అధికారులు దీనికి అంతా సంబంధించి ఆ ప్లాట్లలో ఏదైతే మట్టి నింపినా కానీ దానికి సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో చెత్తా చెదారం లేకుండా నాలాలన్నీ క్లియర్గా చేస్తున్న పరిస్థితి. ఇక్కడ స్థానికులు అయితే ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఏం జరిగింది అసలు నిన్న భారీ వర్షం కారణంగా నిన్న సాయంత్రం పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బయట ఆడుకుంటూ ఉన్నది. ఆడుకుంటుంటే ఒక చెంబు అనేది లోపల పడితే దాన్ని తీయడానికి పిల్లకి తెలియదు కదా, తీయడానికి ప్రయత్నించి అందులోపల పడి రాత్రి చనిపోవడం జరిగింది. ఈ పొద్దున శవం అనేది దొరికింది. ఇది చాలా, మేము 1 నెల ముందు కమిషనర్ గారికి కంప్లైంట్ చేసినాం. కమిషనర్ కూడా లైవ్లో వచ్చి చూసిండు. మా దగ్గర బడ్జెట్ లేదని చెప్పిండు. ఒక 1 వీక్ టైం అడిగిండు. 1 వీక్ కాదు, 1 మంత్ టైం అయింది. 1 మంత్ అయినా కానీ కమిషనర్ ఇప్పటివరకు ఇక్కడ రాలేడు. కమిషనర్ కానీ ఏ అధికారి, టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎవరు రాలేదు. ఈ నాల గత 25-30 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద నాల ఊరు బయట నుంచి, సిటీ బయట నుంచి ఉండాలి కానీ సిటీ లోపల ఉండడం, ప్రతి నెలకు ఒకసారి ఎవరైనా వృద్ధ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా ఒకరు పడుతూనే ఉన్నారు. గత ఒక నెల రోజుల ముందు ఒక పెద్ద మనిషి పడిపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించేసి ఇంటికి తీసుకురావడం జరిగింది. దీని మీద ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ మున్సిపల్ అధికారులు కానీ, టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ, కలెక్టర్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ ఎవరు కూడా దీని మీద తగు చర్య తీసుకోలేరు. వాళ్ళు నిర్లక్ష్యం కారణంగా నిన్న ఒక నిండు పానం బలైనట్టు సంఘటన జరిగింది ఇక్కడ. అయితే చెప్పండి, మీరు ఈ నాలాలు పూర్తిగా నిండిపోయినాయి. పూర్తి స్థాయిలో ఈ నాలకు ఎదురుగాటు కాలువ లేకపోవడం వల్ల నీళ్ళని ఇక్కడ ఏకంగా నిండిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ మున్సిపల్ అధికారులు పూర్తి స్థాయిలో దీనికి అంతటి కూడా చర్యలు చేపట్టకపోవడం వల్ల మీరు అంటున్నారు, ఈ నాలాలు పక్కనే ఉన్న ప్లాట్ల వాళ్ళు కూడా సరి చేసుకుంటే బాగుంటుందేమో. ప్లాట్లు వాళ్ళు సరి చేసుకుంటే బాగుంటుంది కానీ వాళ్ళు నిర్లక్ష్యం. ఇక్కడ చూడండి, నిన్న మొన్న మనం చూసినాం, నాగారంలో చిన్న కుటీర పరిశ్రమలు చేసుకునే వాళ్ళ ఇండ్లు కూలగొట్టేసిండ్లు. ఇక్కడ పెద్ద కళ్యాణ మండపం కడుతున్నారు వితౌట్ పర్మిషన్తోని. ఇక్కడ ఇంత పెద్ద కళ్యాణ మండపం పర్మిషన్ ఇచ్చిందంటే అధికారులకు మేము లెటర్లకు కూడా రాసి ఇచ్చినా కానీ వాళ్ళు స్పందిస్తలేరు. దీన్ని నిర్లక్ష్యమే. కలెక్టర్ కూడా ఇచ్చినాం. ఇంత పెద్ద కళ్యాణ మండపం పర్మిషన్ ఇచ్చిళ్ళు, చిన్న వాళ్ళకేమో కూలగొట్టేస్తున్నారు. మేము దీని మీద తగు చర్య తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ నాల కూడా స్ట్రేట్గా వెళ్ళాలా, అనవసరంగా ఇట్లా ఎన్ని క్రాసులు దింపితే ఇదంతా ఇక్కడ మొత్తం నాశనం అవుతున్నారు. అన్నీ కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే అధికారుల నిర్లక్ష్యం ఒకటి. వాళ్ళు తప్పకుండా ఈ రోడ్లు, నాలాలు అనేవి కొత్తగా నిర్మించాలని చెప్పేసి మేము కాలనీవాసులుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పండి, అసలు నిన్న జరిగిన అనన్య ఘటన ఏదైతే కాల్వలో పడి కొట్టుకెళ్లిన పరిస్థితి, ఆమె ఈరోజు ఉదయం మృతదేహంగా బయటికి పడింది. దీని అంతటికి కూడా ఎవరు బాధ్యులు అంటారు? సార్, దీనికి ఎవరు బాధితులు అంటే గల్లీవాసులు ఇంతకుముందు పట్టించుకోకపోవడం వల్ల చాలా ప్రమాదం. అదే గల్లీవాసులు మేము అంతకుముందు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కానీ కంప్లైంట్ ఇచ్చినా జరిగిన పరిష్కారం చేయలేకపోయారు. చాలాసార్లు మేము ఇక్కడ అందరినీ గ్యాదరింగ్ చేశాం, దీనికి పరిష్కారం ఏం చేద్దాం, మీకు నాలుగు ఎట్లా ఈ పరిష్కారంకి ఈ విధంగా తీద్దామని చెప్పేసి
వర్షం పడక ముందు కూడా చిన్న చిన్న వాటర్ డ్యామ్ చిన్న చిన్న కాలువలు వాటర్ వచ్చినప్పుడు ఆ టైంలో కూడా సందర్భంలో మేము పరిష్కారం చేయడం జరిగింది. కార్పొరేటర్ గారు వచ్చారు, పిలిపించడం, ఇవి అన్నీ జరిపినా కూడా దానికి పరిష్కారం జరగాలి. ఈ పాప ఈరోజు చనిపోవడం కారణం కాకపోయేది, ఎందుకంటే వర్షం పడితే ఆగిన వర్షం ఆగకుండా అదే పరిష్కారం ఈ కాలువని తీస్తే ఈరోజు పరిష్కారం ఆ పాప నిండు ప్రాణం పోకుండేది. ఇప్పుడు ఈ కాలువని తీసినాం, సార్ ఇప్పటి నుంచి ఏదైనా కాకపోతే ఇదే కాలువ ఇక్కడ లేకున్నా పరిష్కారం చేస్తే గవర్నమెంట్ దీనికి మంచి. మరోవైపు ఇంకా మరికొంతమంది కాలనీ వాసులు చెప్పండి, అసలు ఏం జరిగింది నిన్న? ఈ పాప ఇంటి దగ్గర ఆడుకుంటూ కాలువలో పడి భారీ వర్షం పడ్డది సార్. భారీ వర్షం పడి ఇట్లా ఏమైందంటే భారీ వర్షం పడి ఇట్లా పాప ఆడుకుంటూ బయటకు వచ్చి ఏదో వస్తువు కోసం పాకులాడుతూ ఆ వర్షంలో ఇక్కడ వాటర్ ఎంత ఫ్లో అయిపోయిందంటే దీని పైన నుంచి వారింది వాటర్ మొత్తం పైనుంచి. కల్వర్ట్ ఉందా, ఆ కల్వర్ట్ పైనుంచి ఫ్లో అయింది. ఎంత ఫ్లో అయిందంటే పిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా నిలబడ్డా కానీ అలా పడిపోతారు. అసలు దీనికి పరిష్కారం వాటర్ అసలు ఇది కాలువ యాక్చువల్ అయితే దీన్ని మోరీగా కన్వర్ట్ చేసిరు సార్. కన్వర్ట్ చేసిరు. దీనికి కరెక్ట్ డైరెక్షన్ లేదు, ఏం లేదు. మళ్ళీ ఒకసారి మున్సిపల్ కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. కమిషనర్ గారు వచ్చి చూసిరు కానీ మళ్ళీ తర్వాత ఎలాంటి స్టేట్ ఉన్నదో అది ఎట్లా ఉందో వాళ్ళ అధికారులు వాళ్ళకి తెలుసు. కాకపోతే అదొక రూట్ చూపించి వాటర్కి నాలా కట్టి రోడ్లు లేకపోవడం, మరి ఘోరమైన రోడ్లు, అటు ఘోరమైన రోడ్లు ఉన్నాయి. ఒక స్ట్రీట్ లైట్స్ లేవు, చిమ్మన్ చీకటి, బండ్ల మీద వాళ్ళు కూడా ఇలా మూర్ల పడ్డ సంఘటనలు ఉన్నాయి. ఇదంతా ఏంటంటే కాలనీ మున్సిపల్ అధికారులు కానీ మున్సిపాలిటీ పట్టించుకోవడం వీళ్ళంతా బాధ్యత. నేను మొత్తంగా చూసుకోవచ్చు కాలనీలో మొత్తంగా ఈ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, అస్తవ్యస్తంగా. ఇది పూర్వకాలంలో ఉండే నీటి కాలువ, ఎందుకంటే ఈ పక్కనే చెరువు ఉంటుంది. దీనికి అందరికి సంబంధించి పూర్వకాలంలో సాగునీటి కోసం కాలువలు అప్పట్లో నిర్మించారు. అదే కాలువని కూడా దీన్ని ఇప్పుడు డ్రైనేజీగా వాడుతున్న పరిస్థితి ఉంది. డ్రైనేజీగా వాడుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆ పూర్వకాలంలో ఉన్న కాలువలన్నీ కూడా దానంటి కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయకపోవడమే కాలనీకి పూర్తిగా నీళ్లు నిండిన క్రమంలో ఆ పాప ఆడుకుంటూ వచ్చి ఇందులో పడింది. మొత్తానికి మున్సిపల్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మున్సిపల్ వ్యవస్థకు సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని పనులు చేయలేకపోయారని చెప్పి అంటున్నారు. దీనికి అంతటికి సంబంధించి ఈ కాలనీకి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు, బండి మీద వెళ్తున్న పరిస్థితి ఉంది. ఏమైంది అసలు? నిన్న మీరు రోజు ఈ కాలువ నుండి వెళ్తుంటారు, అసలు ఏంది పరిస్థితి? నేను ఇక్కడనే ఉంటా, నాది ఇదే ఇల్లు. ఏంటంటే నిన్న సాయంత్రము వర్షం బాగా పడ్డది. వర్షం పడుట్లా ఇప్పుడు ఇది 25 సంవత్సరం అయిపోయి 26 సంవత్సరం అయిపోయి మోరీ పని. ఇప్పుడు ఇది ఆగా చేయరు, వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఒకటేందంటే కరెంటు, డ్రైనేజు, ఈ వాటర్ బొడేమచ్చారు, ఇది ఫిల్టర్ నీళ్ళు వస్తూ ఉంటుంది. ఇది బాగా బారుతుంది, 5-6 ఫీట్లు ఇది ఉంటుంది, నీళ్ళు వస్తుంది. ఇక కాబట్టి ఎప్పుడు చూసినా వీళ్ళు చూస్తారు, కొద్దిగా మీద మరమ్మతు చేస్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు రోజు ఒకళ్ళు పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. ఇక్కడ మొన్న ఒక ముసలామె పడి ఉండే, దాన్ని తీసి హాస్పిటల్ జాయిన్ చేసినాం, మేము తీసినాం. నిన్న బైక్ మీద పడ్డది. నిన్న పాప సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పడ్డది, లోపల చనిపోయింది ఒక పాప. అప్పుడు గలత అయిపోయింది, మొత్తం ఆడ వెళ్ళిపోయింది నేలకల్ రోడ్లో. ఇక మున్సిపాలిటీ వాళ్ళ కారణం. ఇక డ్రైనేజ్ ప్రాబ్లం ఎవరు కారణమని ఎవరికి ఒకళ్ళ మీద ఇబ్బంది పెట్టి చెప్పడం ఏం లాభం అని ఇట్లా. ఇది ఇప్పటికైతే ఇప్పుడు కరెంట్ లేదు, మళ్ళీ మోరీ ఇది బ్రిడ్జ్ కూడా నేను వేసింది. ఇది ఇంతకుముందు నడవరాకుండా మా పిల్లలకి ఇబ్బంది అవుతుందని మేము వేసినాం. ఇది ఖాళీ మోరీ వేసి ఇడిసబెట్టి వెళ్ళిపోయింటారు. అప్పుడు ఇది బ్రిడ్జ్ మేము వేసుకున్నాము. ఇక రావడానికి పోవడానికి మాకు ఎప్పుడు ఇబ్బంది. ఒకటి ఏంటంటే ఇది పెద్ద లైన్, హై సెక్షన్ 330 kV. ఇది తీయనంటే దీని మీద కూడా 2-3 చనిపోయారు మనుషులు, కానీ దాన్ని తీస్తలేరు. ఇక హమ్మింగ్ వస్తూ ఉంటుంది కరెంటుకు, కానీ ఏం చేస్తాం ఇప్పుడు. ఇంకా ఒకటి ఏంటంటే రింగ్ రోడ్ అంటున్నారు, రింగ్ రోడ్ చేస్తలేరు. ఇది రింగ్ రోడ్ కాడ ఇక్కడ ఫంక్షన్ హాల్ కట్టేసిండ్రు. ఇక దానికి ఇంకా మళ్ళీ మాకు ఇబ్బంది ఇప్పుడు. మొత్తంగా చూసుకోవచ్చు కాలనీలో పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి ఎలాంటి డ్రైనేజీ నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టకపోవడమే దీనికి అంతటి కూడా కారణం అని చెప్తున్నారు. మొత్తానికి కాలనీలో ఏదైతే ఇదే ఇంట్లో నివాసం ఉంటున్న అనన్య కుటుంబం మొత్తం కూడా ఇక్కడ నివాసం ఉంటుంది. దీనికి అంతటికి సంబంధించి నివాసం ఉంటున్న నేపథ్యంలో ప్రతిరోజు ఈ కాలనీకి చాలా ఇబ్బందులు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ డ్రైనేజీలో తడుచు ఎవరో ఒకరు పడుతున్న పరిస్థితి ఉంది. డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉండడం దీనికి అంతటి కూడా కారణమే అని చెప్పి స్థానికులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి ఈ కాలనీలో నిన్న జరిగిన ఘటనను చూసుకుంటే ఏదైతే అనన్య 3 సంవత్సరాల బాలిక కాలువలో పడి ఇక్కడ చాలా 2 కిలోమీటర్ల దూరంలో
పోయి అక్కడ బాడీ తేలిన పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి మున్సిపల్ అధికారులు, దీని స్థానికంగా ఉండే కార్పొరేటర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ డ్రైనేజీ పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడానికి దీనికి అంతటికి కూడా కారణం మున్సిపల్ అధికారులు. మున్సిపల్ కమిషనర్కు నెల రోజుల క్రితం వినతి పత్రం ఇచ్చాం. పూర్తి స్థాయిలో దానికి అందరికి సంబంధించి వారం రోజుల్లో పరిష్కారం చేస్తామన్నారు. కానీ నెల రోజులు గడిచింది, ఇప్పటికి కూడా పరిష్కారం కాలేదు. ఈ ఆనంద్ నగర్లో పూర్తిగా కట్టడాలు అయితే పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్ కూడా కడుతున్నారు. ఆ ఫంక్షన్ హాల్ కూడా ఎలాంటి పర్మిషన్ లేదు. దాని ముందట డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతోనే డ్రైనేజీలో నీరు పేరుకపోయిన నేపథ్యంలో ఆ ఇంటి ముందరికి కూడా భారీ నీరు రావడం, అనన్య ఆ కాలువలో ఆడుకుంటూ ఆ చిన్న వస్తువు తీద్దామని చెప్పి అక్కడికి వెళ్ళిన క్రమంలో బాలిక కొట్టుకుపోయిన ఘటన చోటు చేసుకుంది. ఈ బాలిక అనన్య మృతికి పూర్తిగా మున్సిపల్ అధికారులే బాధ్యత వహించాలి. ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి. దీనికి అందరికీ కూడా ఏదైతే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వ్యవహారానికి కుట్టచెన్నెలు కడుతుంది కాబట్టి మున్సిపల్ అధికారులు పూర్తి స్థాయిలో ఈ కాలువలు మరమ్మతులు చేసి డ్రైనేజీ వ్యవస్థను, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేస్తే మా కాలనీకి బాగుంటుంది. ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పి కాలనీ వాసులు కోరుతున్నారు. ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.